వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. 2026 మార్చ్ కల్లా ఆపరేషన్ కగార్ పేరుతో భారతదేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పినటువంటి అమిత్ షా వార్నింగ్ లేకపోతే స్టేట్మెంట్ సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకుపోతుందా అంటే ఈరోజు 6 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్ తో ఇది సక్సెస్ఫుల్ అయిందని అంటున్నారు ప్రజాస్వామికవాదులు, అలాగే పౌర హక్కుల సంఘ నేతలు కూడా. అయితే ఈ నేపథ్యంలో హిడ్మా హిడ్మాను పట్టుకొని కాల్చి చంపేశారు అనేటువంటి మరొకమైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హిడ్మా ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ ఉద్యమం పూర్తిగా అంతమైనట్టేనా, అసలు అది సాధ్యమయ్యే పనేనా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సిబిఐ ఎక్స్ జేడి లక్ష్మీనారాయణ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్, నమస్తే సార్. నమస్తే విజయ్. సార్, హిడ్మా ఎన్కౌంటర్ జరిగిపోయింది, ఇక మావోయిస్ట్ పార్టీ అంతమైపోయింది అనేటువంటిది ఒక స్టేట్మెంట్. సాధ్యమయ్యే పనైనా హిడ్మా ఎన్కౌంటర్ తో అది సాధ్యమవుతుందా? ఎందుకంటే మీరు గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఒక టార్గెటెడ్ ఎయిమ్ తో కేంద్ర ప్రభుత్వ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు ముందుకు వెళ్తాయి. అంటే మార్చి 2026 సంవత్సరానికి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా సమస్య పరిష్కారం జరగాలి, కానీ హింసకు తావు లేదన్న మార్గంలో దాన్ని ఎలా విధంగానూ ముగించాలన్న ఒక టార్గెట్ తో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతాయి. సో దానిలో చూస్తే ముఖ్యంగా అబుజ్మాడ్ ప్రాంతంలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, మిగతా ప్రాంతాల్లోని కర్రెగట్టుల్లో కానీ ఇటు చాలా పెద్ద ఎన్కౌంటర్స్ జరిగి అందులో ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యంగా బసవరాజ్ అంటే నంపాల కేశవరావు ఇలాంటి వాళ్ళు, ఆ తర్వాత భూపతి లేకుంటే మల్లుజిల్ల వేణుగోపాల్, వీళ్ళు సరెండర్ అవడం మహారాష్ట్రలో, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఇందులో ప్రధానంగా ఒక వర్గం మనం అంతా లొంగిపోదాం అనుకుంటున్న సమయంలో హిడ్మా మరియు కొంతమంది లేదు, ఈ హింసాచార భావజాలాన్ని తర్వాత వచ్చేసి దీన్ని కొనసాగించాలి, సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలని వాళ్ళు ముందుకు వెళ్ళారు. సో ఇందులో ప్రధానంగా హిడ్మా అన్న వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి అన్నది, ఎందుకంటే సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీలో కూడా ఇతను మెంబర్. తర్వాత వచ్చేసి మిలిటరీ ఎక్స్పర్ట్, తర్వాత గెరిల్లా వార్ఫేర్ లో కూడా ఇతను చాలా సమర్థుడు అని చెప్పేసి జనరల్ గా మాట్లాడుకుంటుంటారు. కాబట్టి ఇక నెక్స్ట్ టార్గెట్ అతనే అన్నది ప్రబలంగా అందరూ మాట్లాడుకుంటున్న అంశం. సో ఈ రోజు మన మారేడుమిల్లు ప్రాంతంలో అల్లూరి జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరగడం, అందులో 6 మంది, అందులో ముఖ్యంగా హిడ్మా, అతని భార్య రాజక్క, వీరు కూడా మరణించడం అన్నది మనం చూసాం. ఆ తర్వాత దీనితో పాటు చూస్తే ప్లేన్ ఏరియాస్ లో చాలా మంది సపోర్టర్స్ ని, నక్సల్వాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు చూసుకుంటే పెనమలూరు దగ్గర న్యూ ఆటో నగర్ లో కావచ్చు, కాకినాడలో కావచ్చు, మిగతా జిల్లాల్లో కూడా సుమారుగా 30 మంది దాకా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఎవరు, ఇందులో కొంతమంది సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారని చర్చ జరుగుతోంది. అంటే అడవుల్లో ఈ విధమైన ప్రభావం చూడగానే జనరల్లీ ప్లేన్ ఏరియాస్ లోకి వచ్చి కొన్ని రోజులు షెల్టర్ తీసుకుందాం అన్నది కూడా ఉండొచ్చు. లేకుంటే ఏదైనా మేజర్ ఆపరేషన్స్ ఏదైనా ప్లేన్ ఏరియాస్ లో చేసి చూపించాలి అన్నది మనకు కేవలం ఇంట్రాగేషన్ తర్వాతనే తెలుస్తుంది. అంటే వీరు ఈ ప్రాంతానికి రావడానికి ప్రధానమైన కారణం, ఈ ప్రాంతంలో వచ్చి ఒకే బిల్డింగ్ లో సుమారుగా 27 మంది ఉండడం, అందులో ముఖ్యంగా మహిళలు సుమారుగా 20 మంది ఉన్నారని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా వీళ్ళను పట్టుబడిన తర్వాత, వీళ్ళ దగ్గర ఇంట్రాగేషన్ తర్వాత అసలు ఎందుకు వచ్చారు ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. సో మీరన్నట్టు చూస్తే హిడ్మా అంతం అన్నది నక్సల్వాదీ మూమెంట్ లో, నక్సలైట్ మూమెంట్ లో జనరల్ గా దీని లాస్ట్ నైల్ ఇన్ ది కాఫిన్ అంట. జనరల్ గా ఎవరైనా చనిపోతే కాఫిన్ లో పెట్టిన తర్వాత దాన్ని మూసేస్తాం, మూసేసి వాటికి మేకులు కొడుతూ ఉంటాం. సో మేకులు కొడుతున్నప్పుడు చివరి మేకు అన్నది లాస్ట్ నెయిల్. సో ఐ థింక్ హిడ్మా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ అయితే వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్. నక్సలిజం అన్న కాఫిన్ కి లాస్ట్ నెయిల్ గా మనం మాట్లాడవచ్చు. సో ఇంకా ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు, సిఓసీలు ఫర్ ఎగ్జాంపుల్ గణపతి కానీ, దయాకర్ రావు కానీ, వీరంతా కూడా బయటే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా క్రమక్రమంగా, అంటే వాళ్ళు ఇంకా పోరాట దిశలో, వాళ్ళు ఆ దశలో లేరు వారంతా కూడా. వాళ్ళంతా వయసు పైబడ్డం వల్ల వాళ్ళంతా ఎక్కడో షెల్టర్ లో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు లొంగిపోండి అని చెబుతారు. సీజ్ ఫైర్ కు మేము పర్మిషన్ చేయగానే మీరు లొంగిపోండి. జనరల్ గా వీళ్ళు అడిగింది ఏంటంటే మాకు కొన్ని రోజులు సీజ్ ఫైర్ ప్రకటించండి అన్న. అంటే కాల్పుల విరమణ చేయండి, మేము మళ్ళా వచ్చి చేస్తామంటే. యాక్చువల్గా 2004 సంవత్సరంలో సీజ్ ఫైర్ యొక్క ప్రభావం మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు చర్చలకు పిలిచిన తర్వాత ఆ సీజ్ ఫైర్ టైంలో మళ్ళీ రీగ్రూప్ అయ్యారు వీళ్ళందరూ. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈసారి సీజ్ ఫైర్ అన్న క్వశ్చనే లేదు, ఫైనల్ గా మీరు కావాలంటే సరెండర్ అవ్వండి, అదర్వైజ్ వీల్ ఫేస్ అన్నట్టుగా ఆ విధమైన యుద్ధ నీతిని అవలంబించడం వల్ల
ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. అంటే వారు ప్లాన్ చేసినట్టు మార్చికంతా కూడా దీన్ని పూర్తిగా మేము సమూలంగా ఈ నక్సలిజాన్ని మేము రూపుమాపుతామన్న వాళ్ళ ఏదైతే నినాదం ఉందో అది సాధించే దిశగా ముందుకు వెళుతుందని నేను అంటాను. సార్, మావోయిస్ట్ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత తకేళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న, మల్లోజుల ఆ, వేణుగోపాల్ అలియాస్ సోము, వేణుగోపాల్. ఆ, వీళ్ళంతా సరెండర్ అయిన తర్వాత ఇప్పుడు హిడ్మాతో పాటు మరికొంతమంది ఎన్కౌంటర్, మీరు అన్నట్లు ప్లెయిన్ ఏరియాలో దాదాపు 72 మంది మావోయిస్ట్ సానుభూతి పరుల అరెస్ట్. సార్, ఇదంతా కూడా ప్రజల నుంచి మావోయిస్ట్ పార్టీకి మద్దతు లేకపోవడం వల్ల జరుగుతుందా, లేకపోతే ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురి చేయడం వల్ల తట్టుకోలేక వాళ్ళు ఇప్పటి వరకు ఆశ్రయించినటువంటి మావోయిస్టుల ఆచూకీ చెప్తున్నారా? ఏంటి అసలు ఇక్కడ? ఎందుకంటే సిన్సియారిటీ అన్నది మారింది. ఏ ఉద్దేశాలతో అయితే మొదలైందో 1967లో నక్సల్ బరీలో, అంటే భూస్వాములకి భూమి లేని వారికి మధ్య జరిగిన పోరాటంగా మొదలైంది వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత క్రమక్రమంగా తెలంగాణకు వ్యాపించడం, ఆ తర్వాత ఇక్కడ కూడా భూస్వాములు దొరలు వీరికి ప్రజలను వాళ్ళు దోచుకుంటున్నారన్న దిశలో ప్రజల యొక్క మద్దతు చాలా గొప్పగా దొరికింది వారికి. అందువల్లే ఇది చిన్న ప్రాంతంలో మొదలైంది, సుమారుగా 167 జిల్లాలకు వ్యాపించి ఒక రెడ్ కారిడార్ గానే 6 రాష్ట్రాల్లో ఇది కొనసాగింది. మీరు చూసుకుంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ విధంగా ఒరిస్సా, ఈ విధంగా రెడ్ కారిడార్ అనేది ముందుకు వెళ్ళింది మనకి. ఉమ్, సో ఆ విధంగా ఉన్నది ఇప్పుడు కేవలం 3 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఆ తరువాత చూస్తే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళలో కూడా ఒక రకమైన హైరార్కియల్ పొజిషన్స్, తర్వాత పోలీస్ ఫోర్సుల్ని చంపడము, తర్వాత ఆ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కూడా జరిగింది. ఉమ్, అభివృద్ధి జరిగినప్పుడు మనం రాజ్యాంగబద్ధమైన మార్గాలను మనం పాటించాలి, కానీ ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేక వాదన ఏదైతే ఉందో, లేకుంటే హింస ద్వారా మనం తీసుకురావచ్చు, లేకుంటే తుపాకీ బ్యారెల్తో మేము రాజ్యాన్ని సాధిస్తామన్న భావనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్దగా ప్రజల్లో రుచించడం లేదు. సో ఆ విధంగా క్రమక్రమంగా ప్రజల్లో కూడా వీరికి మద్దతు తగ్గింది. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఈ ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు పోలీస్ యాక్షన్, ఇంకోవైపు డెవలప్మెంట్ ప్లాన్, ఈ రెండింటినీ తీసుకొచ్చి ఆ ప్రాంతాల అభివృద్ధి కూడా చేస్తూ, ముఖ్యంగా నక్సలైట్లు మిమ్మల్ని అభివృద్ధి నుంచి దూరంగా ఉంచుతున్నారన్న ఒక మెసేజ్ అన్నది ప్రజల్లోకి వెళ్ళింది. అంటే వీళ్ళు రోడ్లు వేసే కాంట్రాక్టర్లను చంపేస్తున్నారు, స్కూళ్లను కట్టే కాంట్రాక్టర్లను చంపేస్తున్నారు, హాస్పిటల్ను కట్టే కాంట్రాక్టర్లను చంపేస్తున్నారు, అంటే మీరు ఇదే అవస్థలో మీరు ఉండాలి అన్నది వారి కోరిక అని ఆ విధమైన ఈ నెరేటివ్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి ప్రభుత్వాలు తీసుకువెళ్ళగలిగాయి. దాంతో ఏమైందంటే దీని మద్దతు క్రమక్రమంగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇది ఫిష్ అండ్ వాటర్ రిలేషన్, యాక్చువల్గా నక్సలిజం కి ప్రజలకి మధ్య ఉన్న రిలేషన్. నీళ్లు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఈ ఫిష్ బయటికి రావాల్సిందే. ఉమ్. సో ప్రజా మద్దతు ఎప్పుడైతే తగ్గిపోతుంటుందో ఇది బయటికి రావాల్సి వస్తుంది. దానికని ఆ మద్దతు సంపాదించుకోవడానికి కొంతమందిని చంపివేయడం కూడా జరుగుతుంది. ఇన్ఫార్మర్ల పేరులో వీళ్ళు చాలా మందిని చంపేశారు. అది కూడా ప్రజల్లో ఒక రకమైన భావం వాళ్ళలో జరిగింది. అంటే మనల్ని వీళ్ళు చంపుతున్నారు అన్న భావనలతో వెళ్ళి ఏమైందంటే క్రమక్రమంగా నక్సలిజానికి ప్రజా మద్దతు తగ్గిపోవడం వల్ల ఏమైందంటే మళ్ళా వీళ్ళు బయటికి ఎక్స్పోజ్ అవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా దాన్ని ఆ, అంతం దిశగా ఇది వెళ్తోందని మనం అనుకోవచ్చు. ఈ ప్రజల నుంచి మద్దతు క్రమంగా తగ్గిపోతున్న మాట వాస్తవంతో పాటు మావోయిస్ట్ పార్టీ ప్రధానమైనటువంటి లీడర్లో సిద్ధాంతపరమైనటువంటి భేదాలు, వ్యక్తిగత వైరుధ్యాలు కూడా చోటు చేసుకున్నాయి. అందుకే చీలికలుగా వచ్చేసి ఇంత భారీ పతనం అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. డూ యూ అగ్రీ విత్ దిస్, సార్? డెఫినెట్లీ. ఎందుకంటే సరెండర్ అండ్ నక్సలైట్ల గురించి మనం వింటుంటే అక్కడ వాళ్లకు, అంటే మేజర్ గా ఉన్న లీడర్లకు అందరికీ వాళ్లకు అరేంజ్మెంట్స్, వ్యవస్థలు ఇవంతా వేరుగా ఉంటాయి. మామూలుగా కాల్బలం ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ ఒక రకమైన వ్యవస్థ, వాళ్లకు ఫ్యామిలీలు పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. మీరు యాక్చువల్ గా సరెండర్డ్ నక్సలైట్స్ యొక్క రిపోర్ట్స్ చదివితే వాళ్ళందరూ అక్కడ ఎందుకు ఈ విధంగా ఒకవైపు ప్రజాబలం తగ్గడం, ఇంకొకటి అంతర్గతంగా వీళ్ళ పార్టీల్లో తర్వాత క్యాడర్లో ఉన్న అసంతృప్తి, ఇది కూడా ప్రధానంగా మనం ఈ రెండు విషయాలను కూడా ఈక్వలీ దే ఆర్ రెస్పాన్సిబుల్. ఒకవైపు ప్రజాబలం తగ్గడం, ఆ తర్వాత క్యాడర్ల మధ్యలో ఉన్న ఈ వైవిధ్యం ఏదైతే విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా చాలా మంది సరెండర్ అయిపోయారు. ఇప్పుడు యాక్చువల్ గా మీరు భూపతి సరెండర్ చూస్తే అతను సరెండర్ అవుదామంటే చాలా మంది వచ్చేసారు సరెండర్ అవుదాం. ఆశన్న కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సరెండర్ అవుతామంటే చాలా మంది వెళ్ళిపోదాం. తర్వాత ఏంటంటే ఈ సరెండర్ పాలసీ అన్నది కూడా గవర్నమెంట్ ఒకటి ఇష్యూ చేసింది. సరెండర్ పాలసీ అంటే మీరు సరెండర్ అవుతే మీ జనజీవనంలో మీరు
సమావిష్టమవుతారు. తర్వాత మీకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఓకే, సీరియస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతాయి. చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విత్డ్రా చేయడం కానీ, ఈ ప్లీ బార్గెనింగ్ లో కానీ తగ్గించడము, తర్వాత మీకు ఈ లాయర్ల వ్యవస్థ ఇవన్నీ కూడా, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవన్నీ కూడా చేయొచ్చు అన్నది ఒక డీటెయిల్డ్ సర్క్యులరే ఉంది యాక్చువల్ గా, సరెండర్ పాలసీ అని. దానివల్ల ఏమవుతుందంటే మనం కూడా ప్రజా జీవనంలో కడదాం, మనం కూడా కుటుంబాలను ఏర్పాటు చేసుకుందాం అన్న ఉద్దేశంతో కూడా చాలా మంది సరెండర్ అయ్యారు. సో ఇలా 3-4 కారణాల వల్ల ఏమైందంటే ఫైనల్ గా ఈ నక్సలైట్, తర్వాత పోలీస్ ప్రెషరు, తర్వాత సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ప్రెషరు, తర్వాత టెక్నాలజీ డెవలప్ అవ్వడం కూడా. ఇంతకు ముందు వీళ్ళ ఇంటెలిజెన్స్ దొరకాలంటే చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే సాటిలైట్ టెక్నాలజీ, డ్రోన్స్, తర్వాత వచ్చేసి టెలిఫోన్ టెక్నాలజీ ఇవన్నీ రావడం వల్ల పిన్ పాయింటెడ్ గా ఎవరు ఎక్కడ ఉన్నారన్న దానికి కూడా వెళుతున్నారు. తర్వాత ఏంటంటే వీళ్ళు కూడా టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ను వీళ్ళు కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. దాంతో ఏమైందంటే వీళ్ళ లొకేషన్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం సులభం అయిపోయింది మరి. సో దానివల్ల కేంద్ర బలగాలు లేకుంటే పోలీసు బలగాల యొక్క వాళ్ళ యొక్క వీళ్ళ మీద కంట్రోల్ అన్నది పెరిగింది డెఫినెట్ గా. ఆచూకీ తెలుసుకోవడం సులభం అయిపోయింది. సో ఇవన్నీ కారణాల వల్ల మీరు చూసుకుంటే ఇది ఈ పతనావస్థకు చేరుకోవడానికి ప్రధానమైన కారణాలు. సార్, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఆ, హ్మ్. ఇక్కడ మైదాన ప్రాంతంలో అర్బన్ నక్సలైట్లు మావోయిస్టులకు సపోర్ట్ల పేరుతోటి జల్సాలు చేస్తున్నారు, పైరవీలు చేస్తున్నారు. ఇక నక్సలైట్ల భరితం అంటే మావోయిస్టుల భరతం పట్టిన తర్వాత కేంద్ర సర్కార్ ముందున్నటువంటి లక్ష్యం అర్బన్ నక్సలైట్ల పని పట్టడమే అని చెప్పి. ఎస్, అంటే అర్బన్ నక్సలైట్స్ ఏంటంటే సాధారణంగా చదువుకున్న వాళ్ళు, ఆ విధమైన భావజాలం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో ఉండి ఆ విధమైన భావజాలాన్ని ప్రసారం చేయడానికి చేస్తారనేది అర్బన్ నక్సలైట్స్ గురించి. ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా బీహార్ ఎలక్షన్ లో కావచ్చు, తర్వాత కూడా అర్బన్ నక్సలైట్స్ గురించి మాట్లాడారు మొన్న. సో ఆ విధంగా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా విద్యా సంస్థల్లోనూ, తర్వాత ఈ మేధావుల వర్గాల్లో కూడా ఈ విధమైన భావజాలాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంటది. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక చోట అడ్డుకోవాలి అని. అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్చలు, తర్వాత వచ్చేసి బ్యాలెట్, వీటి ద్వారా మనం సమస్యలను పరిష్కరించుకోవాలి. అంటే మనకు చట్టబద్ధమైన వ్యవస్థల ద్వారా మనం సాధించుకోవాలి. కాబట్టి ఇలా హింస కానీ లేకుంటే ఈ విధమైన భావజాలం అన్నది మనకు కరెక్ట్ కాదని. ఎందుకంటే మీరు యాక్చువల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన రాజ్యాంగాన్ని మనం స్వీకరిస్తున్న ముందు రోజు మాట్లాడిన మాటల్లో ఆయన ఏం చెప్పారంటే, రాజ్యాంగబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఎక్కడా కూడా ప్రజా సమస్యల కోసం విప్లవాలు ఇలాంటివి జరగాల్సిన అవసరం ఉండకూడదు. ఎప్పుడైతే అది జరిగిందో రాజ్యాంగం పనిచేయడం ఆగిపోతుంది అన్నారు ఆయన. అంటే సమస్యలను గుర్తించి వాటిని ప్రొయాక్టివ్ గా సాల్వ్ చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం రాజ్యాంగంది అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ నక్సలిజం అంతమైన తర్వాత అర్బన్ నక్సలైట్స్ యొక్క వ్యవస్థలోకి తీసుకున్నా కూడా ప్రజా సమస్యలను మనం విస్మరించకూడదు అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ప్రజా సమస్యలను మనం గుర్తించి వాటికి పరిష్కారాలు తీసుకురావాలన్న భావనలతో, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన బాధ్యతతో మనం ఎన్నుకుంటున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పనిచేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నక్సలిజం అయిపోయింది, తర్వాత అర్బన్ నక్సల్స్ మీద మనం చర్యలు తీసుకుందాం, ఎస్, దెర్ ఇస్ నో డౌట్, తీసుకోవాలి. కానీ అట్ ది సేమ్ టైం పేదరికంలో ఉన్న వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి, ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో సమాజంలో వాటిని ఎలా తగ్గించాలి. తర్వాత కేరళలో చూస్తే చాలా చోట్ల ఈ పావర్టీని చాలా గొప్పగా తగ్గించారు వాళ్ళందరూ కూడా. కొన్ని సెలెక్టెడ్, పాలక్కాడు ఈ డిస్ట్రిక్ట్ లో చూస్తే కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అట్టర్ పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చారు. మరి ఇటువంటివి మిగతా ప్రాంతాల్లో కూడా మనం అప్లై చేయాలి. సో ఇంకా బాధ్యత, ఈ నక్సలిజం వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వాల మీద బాధ్యత పెరుగుతుంది అన్నాను. ఎందుకంటే అదర్వైజ్ నక్సలైట్లు అన్న వాళ్ళు ప్రజా సమస్యలను రిఫ్లెక్ట్ చేసేవాళ్ళని అనుకునేవాళ్ళు చాలా మంది. కానీ క్రమక్రమంగా ఏమైందంటే నేను చెప్పినట్టు అది హింసాత్మక మార్గానికి వెళ్ళి, ఇక ఇది మనకు చేతిలో బందూకులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలన్న ధోరణిలో వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ సమాజాన్ని మెరుగుపరచడం, తర్వాత ఆదివాసీ ప్రాంతాలు ఎక్స్ప్లాయిటేషన్ గురి కాకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఇంతకు ముందు పోలీస్ ఫోర్స్ చాలా పెద్ద పెట్టున మనం డిప్లాయ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆ ఆదివాసీ ప్రాంతాల యొక్క సంస్కృతి కానీ, ఆ ప్రాంతాల యొక్క జనజీవనం కానీ దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సో బాధ్యతాయుతమైన ప్రభుత్వం యొక్క చర్యలు అన్నవి చాలా ముఖ్యమవుతాయి రాబోయే కాలంలో అన్నది
నా ఒపీనియన్ విజయ్. సార్, అడవుల బాట వదిలి జనజీవన స్రవంతిలో కలవండి అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు. దాన్ని అందుకునే ఆసన్న అలాగే సోను బయటకు వచ్చారు. మల్లోజుల వేణుగోపాల్ రావడం మాత్రమే కాకుండా ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చి, ఒక ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి, మీరు లొంగిపోవాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అంటే బ్యాలెట్ బాట పట్టండి అనేటువంటిది ఇంకొక వాదన. సార్, ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను. ఆ, ఒకవేళ నిజంగా ఆ, బుల్లెట్ వదిలినటువంటి మావోయిస్టులు బ్యాలెట్ బాట పడితే ఈ రాజకీయాల్లో రాణించగలరా? కెన్ బి పాసిబుల్? అంటే ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల యొక్క, ఇప్పుడు ఏమైందంటే మీరు చూసుకుంటే ప్రధానంగా ఎన్నికలు గెలవడం అన్న టోటల్ ఆ ప్లానింగే వేరేగా వెళ్ళిపోయింది. చాలా చోట చూసుకుంటే డబ్బులు, చాలా చోట చూసుకుంటే ఈ ఫ్రీబీలు, ఆ తర్వాత కుల సమీకరణలు, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. సో వాటిలో వచ్చి మళ్ళా నక్సలైట్లు, సరెండర్డ్ నక్సలైట్స్ వచ్చి మళ్ళా ముందుకు వెళ్ళడము అంటే అది చూడాలి. అలాగే చూసుకుంటే పూలందేవి ఎంపీ అయింది కదా ఆవిడ, అసలు ఎగ్జాక్ట్లీ. బ్యాండిట్ క్వీన్. ఆవిడ జనజీవనంలో వచ్చి ఆవిడ వెళ్ళింది. చాలా మంది కూడా సరెండర్ అయిన వాళ్ళు కూడా ఎలక్షన్స్ లో పాల్గొన్నారు, చిన్న చిన్న ప్రాంతాల్లో వస్తున్నారు. బేసిక్ గా ఏంటంటే ఇది రావాలి, ఎందుకంటే జనజీవనంలో వాళ్ళు కలవాలి, జనజీవన విధానాల్ని బ్యాలెట్ ద్వారా మనం సాధించాలి అన్నదానికి అటువంటి వాతావరణాన్ని కల్పించే బాధ్యత కూడా మళ్ళా ప్రభుత్వానికి. ఈ ధన ప్రభావం, మత ప్రభావం, కుల ప్రభావం వీటిని కనుక తగ్గించగలిగితే ప్రజా సమస్యలను ప్రతిబింబించే వాళ్లను మనం అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించాలన్నది గనక ప్రజల్లోకి రాగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈ సమస్య పరిష్కారం సులభం అవుతుంది. లేకుంటే డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న దాని మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది, కానీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దృష్టి ఎప్పుడు కూడా ఉండదు. సో ఆ విధంగా అటువంటి కండ్యూజివ్ అట్మాస్ఫియర్ తయారు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదని నా అభిప్రాయం విజయ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.